దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకి మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మను ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంత గొప్ప వాగ్దానం చేశారో చూడండి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. ప్రేమ శాశ్వతమైనది అండి. దేవుని ప్రేమ మచ్చలేనిది, డాగులేనిది, పవిత్రమైనది. అయితే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోండి. మానవ జీవితాల్లో కక్షలు, క్రోధాలు, మత్సరములు, ద్వేషాలు, అసూయ ఇటువంటివన్నీ ఉంటాయి. కాబట్టి దేవుడు అంటున్నారు, మీరు అలా ఉండకండి. నా నామం ఎరిగినటువంటి మీరు సాధ్యపడినంత వరకు మీరు జాగ్రత్తగా ప్రేమించుకోండి. మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను అండి. క్రొత్త ఆజ్ఞ ఏంటంటే ప్రేమ. దేవుడు మనకు నేర్పించింది ప్రేమ. ఈ ప్రేమ ఎంత గొప్పదంటే, నేను మిమ్మల్ని ఎలా ప్రేమించారు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ప్రాణం పెట్టి ప్రేమించారు. ఆయన ప్రాణాన్ని పెట్టారు అండి. సొంత గొర్రెల కొరకంట మంచి కాపరి ప్రాణాన్ని పెడతారంట. ప్రాణాన్ని పెట్టి ప్రేమించారు ఆయన మనల్ని. మరి మనం ఇతరులను అలా ప్రేమించగలమా? లేక దేవుని కొరకు నువ్వు ప్రాణం పెట్టగలిగే అంత విశ్వాసం నీకు ఉందా? దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నారో. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని ఆయన మనకి ఆజ్ఞ ఇస్తున్నారు. ఒకరినొకరు ప్రేమించుకోండి అండి. ఈ లోకంలో ఎప్పుడు మనం ఈ లోకాన్ని విడిచిపెడతాం మనకు తెలియదు. నిజంగా నేటి కాలం చూస్తే భయంకరమైనటువంటి దినాల్లో ఉన్న మరణాలు, వ్యాధులు, ఎక్కడ చూసినా అశాంతి, ఏ క్షణంలో ఏమవుతామో తెలియనటువంటి ఈ లోకంలో కక్షలు, క్రోధాలు, ఎంతో భయంకరమైనటువంటి హృదయాలతో చాలామంది జీవిస్తూ ఉండొచ్చు. కానీ దేవుని బిడ్డకున్నటువంటి మనం ప్రేమ కలిగి నడుచుకుందాం అండి. ప్రేమ శాశ్వతమైనది. ప్రేమలో మనం నడుచుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు, హెచ్చిస్తారు అండి. అపవాది ఎప్పుడు కూడా కలహములు పడాలని, ఎప్పుడు కూడా అశాంతిలోకి వెళ్ళిపోవాలని కోరుకుంటాడు. మన దేవుడైతే శాశ్వతుడు, ప్రేమమయుడు. కాబట్టి ప్రేమలో మనందరము అతకబడి ఒకరినొకరం దేవుని కొరకే చక్కగా లోబడి దేవుని బిడ్డలుగా జీవిస్తూ రాకడకు సిద్ధపడదాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవ, నిజంగా నీ ప్రేమకు అంతం లేదు ప్రభా. నీవే విధంగా మమ్మల్ని ప్రేమించావు అలాగే మేము కూడా ప్రేమ కలిగి ఉండాలంటున్నావు తండ్రి. అట్టి హృదయం కావాలంటే నీవు ఆత్మాభిషేకాలు ఇచ్చి పరిశుద్ధాత్మ ద్వారా నీ ప్రజల్ని బలపరిచి నీవే నీ ప్రజలు కట్టి మనసు దయచే ప్రభా. ఆటంకాలను తొలగించండి. కీడు యేసునామములో తొలగిపోవును గాక. మేలు దయచేయండి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మీ దాసులను కాపాడండి. యేసు నీకు వందనాలు. బలహీనతలు, కష్టాలు, బాధలు, అనారోగ్యాలు, ఏ సమస్యల్లో ఎవరు బాధపడుతున్నారు యేసునామములో ఇప్పుడే విడుదల కలుగును గాక. అందరికీ నెమ్మది, సంతోషమే ప్రభువా. ప్రార్థన జీవితాలు దయచేయండి. కడవరి దినాల్లో నీ చిత్తాన్ని నెరవేర్చి మహిమ పొంది శక్తి గలేసేనామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. మా కొరకు, పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.